సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 34:7. యెహోవాయందు భయభక్తి గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒకానొక సమయంలో చిన్న ఆపది పరిస్థితిలో నాకు తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే, నేను ఒక రోడ్డు దాటుతుండగా ఒక పెద్ద బస్సు గుద్దవలసిన సమయం, కానీ నన్ను ఎవరో వెనుక లాగినట్టు అనిపించింది. ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డాను, కానీ నాకు ఎవరు కనబడలేదు. ఆ దినాన నాకు తెలియదు ఈ వాక్యం యొక్క భావన, కానీ నేను ఎప్పుడైతే దేవుని కొరకు బలపడిన తర్వాత ఈ మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, తన యందు భయభక్తి గల వారి చుట్టూ యెహోవా తన దూతను కావలి ఉంచి వారిని రక్షించును. నిజమే, ఈరోజు మన చుట్టూ సమస్యలు ఉన్నాయి, వ్యాధులు ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, ఎన్నో ఆపదలతో నువ్వు ఉన్నావేమో. వాటితో పాటు ఒక విషయాన్ని గ్రహించు, నువ్వు యెహోవా యందు భయభక్తులు ఉంటే నీ చుట్టూ ఆయన దూత కావలి కాస్తుంది, నిన్ను రక్షిస్తుంది. ఒకవేళ చాలా ఇబ్బంది పరిస్థితులు వచ్చి నీ శత్రువుల మీద పడుతున్నారనే వేదన నీకున్నదేమో, లేదా నిన్ను నిందించేవారు అవమానించేవారు నీ మీద పడుతున్నారనే ఆందోళన ఉన్నదేమో, కానీ ఒక విషయాన్ని గ్రహించు, దేవుని యొక్క దూతని చుట్టున్నది ఆయన రక్షించును. ప్రేకుమార్ కుమార్తె, దేవుని యొక్క వాక్యం నన్ను బలపరిచింది, అపాయకరం రక్షించింది, ఎందుకంటే ఆయన దూత ఎల్లప్పుడూ కావలి కాస్తుంది. ఆ నమ్ముతున్నాను. ఈరోజు నమ్ము దేవుని వాక్యమందు ఆయన మనల్ని రక్షిస్తాడు. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, ప్రభువుకు అప్పగించబడండి. ఆయన సకాలంలో గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కోతులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. అయినా నువ్వు దాని కంచి కాపులు వస్తున్నావు ప్రభా. ఇగో నీ భయభక్తి ఎవరి చుట్టూ మీ దూత నుంచి ఆయన వారికి కావలసిన వనరులు సమకూర్చండి. వారికున్న ఆటంకాలను తొలగించి నీ కృపాక్షమలతో నింపి బలపరచమని, ఈ దినం ఏదైతే తలపెడుతున్నారో వారి కార్యక్రమాలు నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు సకాలంలో గొప్ప కార్యం పట్ల చేయను గాక. ఆమేన్.